బ్రేకింగ్ న్యూస్ అక్రమాస్తుల అటాచ్మెంట్ పై ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి లేఖ రాశారు. లిక్కర్ స్కామ్ కేసులో నిందితుడిగా ఉన్న వైసీపీ నేత చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి. అధికారులు కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. తమ మొత్తం ఆస్తి 8 కోట్ల రూపాయలైతే 60 కోట్ల రూపాయలు అంటున్నారని లేఖలో తెలిపారు. 100 ఏళ్ల క్రితం నుంచి వస్తున్న ఆస్తులు 5 దశాబ్దాలుగా ఉంటున్న ఇంటిని జప్తు చేయమనడం కక్ష సాధింపు చర్య అని వెల్లడించారు చెవిరెడ్డి. అక్రమ కేసులన్నిటికీ కాలమే సమాధానం చెప్తుందని, ఆలస్యమైన న్యాయమే గెలుస్తుందని లేఖలో తెలిపారు చెవిరెడ్డి. చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తుల అటాచ్మెంట్ కు సంబంధించి పూర్తి వివరాలు మా ప్రతినిధి శివ అమరావతి నుండి ఫోన్ లైన్ లో అందిస్తారు. శివ, చెప్పండి. అటు ఏసీబీ కోర్టు న్యాయమూర్తికి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కూడా లేఖ రాయడం జరిగింది ఆస్తుల అటాచ్మెంట్ కు సంబంధించి. అందులో ఏం పేర్కొన్నారు లేఖలో? ప్రస్తుతం మొత్తం మీద చూసుకుని టీవీలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఆస్తులను అటాచ్ చేస్తూ కూడా ఏసీబీ కోర్టులో ఉత్తర్వులు జారీ చేసింది. దీన్ని ప్రభుత్వం కూడా అనుమతిస్తూ జీవో విడుదల చేసింది. దీనికి సంబంధించి కూడా ఈ రోజు లిక్కర్ కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి రిమాండ్ ముగియడంతో న్యాయస్థానం ఎదుట ఆయన ప్రవేశపెట్టారు. వచ్చే నెల 5 వరకు రిమాండ్ పొడిగించారు. ఈ నేపథ్యంలో న్యాయవాదికి ఆయన 2 పేజీల లేఖ రాశారు. అక్రమాస్తుల కేసులో లిక్కర్ కేసులో ఆస్తులను అటాచ్మెంట్ చేసిన దానికి సంబంధించి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి లేఖ రాశారు. 30 ఏళ్లుగా స్థిరాస్తి వ్యాపారంలో ఉన్నాను. ఆస్తులు అమ్మకం, కొనుగోలు చేయటం, అలాగే నా వృత్తిగా బ్రతుకుతున్నాను. 100 ఏళ్ల క్రితం మించి ఉన్న తన ఆస్తులు 5 దశాబ్దాలుగా మా ఇంటిని జప్తు చేయాలని చెప్పి చూస్తున్నారు. లిక్కర్ కేసులో ఈ కొనుగోలు చేశామని చెప్పి చెప్తా ఉన్నారు. ప్రభుత్వం కక్షపూరితంగా వ్యవహరిస్తుంది. అది కానీ కరెక్ట్ అయిన విధానం కాదు. కానీ అధికారులు కూడా కక్షపూరితంగా వ్యవహరించడం ఇది సరైన విధానం కాదు. 2019-24 మధ్య 5 ఏళ్లలో లిక్కర్ సొమ్ముతో 60 ఆస్తులు సంపాదించానని చెప్పి అంటున్నారు. ఇది ఏమాత్రం కూడా వాస్తవం కాదు. మొత్తం తమ ఆస్తులు 8 కోట్లు అయితే 60 కోట్లు అని చెప్పి చూపే ప్రయత్నం చేస్తున్నారు. ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతుంది. ఇది సరైన విధానం కాదేమని చెప్పి ఆయన ఆ లేఖలో పేర్కొన్నారు. గాడ్ ఇన్ గ్రేట్ నేచర్ సుప్రీం అని చెప్పి కూడా ఆయన ప్రధానంగా దాంట్లో మెన్షన్ చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది. అక్రమ కేసులు అన్నిటికీ కాలమే సమాధానం చెప్తుంది. న్యాయస్థానంపై నమ్మకం ఉంది. ఆలస్యమైన న్యాయమే గెలుస్తుందని చెప్పి కూడా ఆయన వ్యాఖ్యానించిన పరిస్థితి కనిపించింది. అలాగే ఆయన రిమాండ్ ముగిసిన తర్వాత న్యాయమూర్తి ఎదుట ప్రవేశపెట్టి తిరిగి జైలుకి వెళ్లే సమయంలో కూడా మీడియాతో కూడా ఇదే రకమైన వ్యాఖ్యల్ని ఆయన మాట్లాడిన పరిస్థితి అయితే కనిపించింది. మొత్తం మీద ప్రభుత్వం ఆయన ఆస్తులను అటాచ్ చేయాలని చెప్పి ఇచ్చిన జీవోకు సంబంధించి కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఏసీబీ న్యాయస్థానానికి ఇటు రాష్ట్ర ప్రజలకు కూడా 2 లేఖలను విడుదల చేసిన పరిస్థితి కనిపిస్తా ఉంది.